అనవసరంగా లేనిపోని డబ్బులు కొట్టేసి ఎక్కడ మాటలు అర్థం కాకుండా సాంగ్స్ అర్థం కాకుండా తర్వాత కంటెంట్ కూడా కొద్దిగా బాగాలేదు. మన ప్రభాస్ గారు చేసే సినిమా కాదు ఇది. నిజంగా ప్రభాస్ గారు ఇలాంటి సినిమాలో చేస్తారని నేను ఊహించలేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అని చెప్పి అనుకున్నాను. ఇలాగా ఇలాంటి సినిమా చేసి మళ్ళీ అర్థం మ్యూజిక్ కొట్టి అర్థం నేను సీడీ కట్టి చేస్తారని అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ఉన్నది వాస్తవంగా చెప్పుకోవాలి. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ వర్క్ అంతా కూడా చిన్నపిల్లలు చూసే సినిమా పర్వాలేదు, ఓ మాదిరిగా ఉంది. పండగ సీజన్లో అద్భుతమైన హిట్ కొట్టి ముందుకు వస్తారనుకున్నాం ప్రభాస్ గారు. కానీ ఆయన కొంచెం అందుబడి అనుకోవాలి. ఎందుకంటే అలా సినిమా చేయకూడదు. ఆయన స్థాయికి అలా సినిమా చూస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఆ డైరెక్టర్ని, ఆ సినిమాని. తర్వాత వాళ్ళ మనవుడు నానమ్మ బాండింగ్ చూపించకుండా ఆమె కోసం పెద్ద త్యాగం చేస్తున్నట్టు అది మనం జీర్ణించుకోలేకపోయాం. బాండింగ్ సినిమా బాగానే ఉంటుంది. 2-3 రోజులు పిల్లలు అందరూ చూస్తారు కాబట్టి పర్వాలేదు. మరీ 3 గంటల సినిమా పెట్టారు. అది 3. ఏదేమైనా ప్రభాస్ గారిని ఆశించిన రీతిలో చూడలేకపోయాం. చాలా బాధిస్తుంది. మరి ఏ ధైర్యంతో ఇంటి అడ్రస్ ఇచ్చారనుకోవచ్చు మారుతి గారు? మారుతి పెద్దవాళ్ళని డీల్ చేయలేదండి. ఏదో చేసేద్దాం అనుకుని చూస్తాడు, అలా చూపిద్దాం అనుకుంటాడు, ఇలా చూపిస్తాడు అన్నట్టుగా అయిపోయింది. ఆయన ఏదైనా చిన్న సినిమాలకి బాగుంటుంది తప్ప ఎలాంటి సినిమాలు డీల్ చేయాలని చాలా కథ మంచిదే. కానీ కథనం స్క్రీన్ ప్లే బాగోలేదు, కంటెంట్ బాగోలేదు. కానీ కథ మాత్రం చాలా అద్భుతమైన కథ. దాన్ని డీల్ చేసే విధంగా చేస్తే ఇంటర్నేషనల్ సినిమా, ఆ ఇంటర్నేషనల్ సినిమాని తీసుకొచ్చేసి ఇక్కడ చిల్లర మల్లరగా చేసి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ చెడగొట్టేసి ఏదో చేసేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టాలి తప్ప ఇష్టానుసారంగా కొట్టేస్తే మన అందరికీ కూడా బుర్రవాడిపోతుంది. సినిమా చూస్తున్నంతసేపు ఆ తలకాయని అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సినిమా.